TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని లగ్డారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ విస్తృతంగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఎర్రోల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ సువర్ణ మాణిక్యారెడ్డి, వివిధ వార్డుల అభ్యర్థులు పాల్గొని ప్రజలను కలిశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన బీఆర్ఎస్ తోనే సాధ్యమని తెలిపారు. అలాగే ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపాలిటీలో కలిపింది. అసలు ఈ ప్రభుత్వానికి దశ లేదు, దిశ లేదు. కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేపిస్తారన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు అంటే 26 నెలలు అయింది. 26 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మోరీలు తీయడానికి గ్రామ పంచాయతీ కింద నిధులు పెట్టి ఒక్కొక్క గ్రామ పంచాయతీ కింద 12,000 గ్రామ పంచాయతీలకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. 2 సంవత్సరాలలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వీధి లైట్ లేవు, మోరీలు తీసుకోవడం లేరు, శానిటేషన్కి పైసలు ఇవ్వలేదు, ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది. ఇలా వీటిని తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిసింది. ఇలా మేము పటాన్చెరువుకి వెళ్ళి వస్తా చిట్కులు గ్రామం నుంచి ఈ భాష ఏంది వచ్చింది. హైదరాబాద్ పక్కలు ఉన్నామా, ఆదిలాబాద్ అడవులు ఉన్నామా అర్థం కానటువంటి దుస్థితి రోడ్లు ఇవి. వీళ్ళకి ఎందుకు వేయాలి ఓట్లు? కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అసలు మీకు? 2 ఏళ్ళు పత్త లేకుండా పోయినరు. వీధి లైట్ల గురించి మాట్లాడటం లేడు. దోమకాటుకు, దోమలకు, ఈగలకు రకరకాల రోగాలు వచ్చి రోగాల బాడిన పడ్డరు. హాస్పిటల్ పోదామంటే హాస్పిటల్ చూసే దిక్కే లేడు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనేటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో
కేసీఆర్ ప్రభుత్వంలో సర్కార్ దవాఖాన నేను పోత బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నారు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, నేను ఓన్ బిడ్డో సర్కార్ దవాఖాన పరిస్థితికి వచ్చింది. ఏమైంది కాంగ్రెస్ వల్ల 6 గ్యారెంటీలు ఏమైనాయి? నేను అధికారంలో రాగానే 2500 ఇస్తాం మా అక్క చెల్లెళ్ళకి అన్నాడు. ఒక్క అక్క చెల్లెళ్ళకి 2500 దిక్కు 25 పైసలు కూడా ఇవ్వలేదు. 62,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది అలేదావా? కేసీఆర్ ప్రభుత్వం 2000 ఇస్తాను పింఛను, 2000 రూపాయలు పింఛన్ ఇస్తారు. మేము అధికారంలోకి వస్తే 4000 ఇస్తామన్నాడు. మరి 4000 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎటువైండు? ఇలా ఇవన్నీ ఇవ్వాలి. మీరు 500కే గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇచ్చిండ్రా మీరు? అసలు గ్యాస్ ఇవ్వలేదు. 6 గ్యారంటీలను మా అక్క చెల్లెళ్ళకు 2500 రూపాయలు ఇవ్వలేదు. వృద్ధాప్య అవ్వాతాతలకు 2000 పింఛన్ ఇస్తే 4000 ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేదు. ఇవన్నీ ఎగబెట్టిండ్రు. మా ఆడపిల్లలకు చదువుకున్నటువంటి మా చెల్లెళ్ళకి అందరికీ స్కూటీ ఇస్తామన్నారు, స్కూటీ లేదు, పాడు లేదు. ఇలా 2 లక్షల రూపాయలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఒక్కనికి ఉద్యోగం ఇవ్వలే. ఇలా రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మా దామోదర్ రాజనరసింహ ఇవాళ ఇస్లాపూర్ మున్సిపాలిటీలో ఇస్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఇవాళ ఇస్లాపూర్లోని లక్డారం గ్రామం చిట్పూడిలో ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ ఎర్రోల శ్రీనివాస్ గారు, మరి అదే రకంగా మా పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మా శ్రీకాంత్ గారు, మరి అందరం ఇక్కడ ఉన్న మాణిక్ రెడ్డి గారు కానీ, అరుణ్ కానీ, ఇక్కడ ఉన్న మల్లేష్ కానీ, ఇక్కడ పెద్ద మనుషులు అందరూ కూడా మా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ అందరం కలిసి కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని పోయి మరి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంది, 2 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏందో ఒక్కసారి బేరీజ్ వేసుకొని ఒక్కసారి ఆలోచించమని చెప్పి ప్రజలను కోరుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు ఏంటి, మరి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితి ఏంది, మరి ఇవాళ మన గ్రామం పరిస్థితి ఏంది, 2 సంవత్సరాల ముందు మరి మాణిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన కార్యక్రమాలు ఏందో అన్నీ కూడా ఆలోచించి మళ్ళీ ఫ్యూచర్ మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో 2 సంవత్సరాలు ఆగితే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో రాబోతుంది. కాబట్టి అది ఆలోచించుకొని ఓటేయాలని కోరుకుంటూ ఇప్పుడే మా శ్రీకాంత్ బాయ్ గారు చెప్పారు, ఏదైతే ఈ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయో దాని ప్రకారం ఎంత మోసపోయినామో మనం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసింది ప్రజల్ని అని ఈ బాకీ కార్డు మాకు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వచ్చింది. మా కార్యకర్తలం అందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఈ బాకీ కార్డు గురించి ప్రజలకు చర్చ పెట్టి మరి వాళ్ళకి ఎంత రావాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇవ్వాలి వాళ్ళకు అని కాంగ్రెస్ వాడు వస్తే గల్ల పట్టుకొని అడగండి. మరి మహిళలకు 62,000 ఇవ్వాలి, మరి వృద్ధులకు ఎంత ఇవ్వాలి, ఇవన్నీ చూపించి గల్ల పట్టుకొని అడగండి. నీకు ఓటు ఎందుకు వేయాలరా అని చెప్పి గల్ల పట్టుకొని వచ్చే పెద్ద నాయకులందరినీ అడగండి అని చెప్పి వాళ్ళతో చర్చ పెట్టి మరి ఏది ఏమైనా కూడా రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీది కాబట్టి ఇక్కడ నిలిచిన 3 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపియాలని చెప్పి కోరుకొని మరి వారు కూడా ఎక్కడికి పోయినా అపూర్వమైన స్పందన. బీఆర్ఎస్ పార్టీ అనగానే కేసీఆర్ పేరు తలవని ఇల్లు లేదు, ఇవాళ ఆయన సంక్షేమ పథకాలు పోని ఇల్లు లేదు. కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఓటేస్తాం, గెలిపిస్తాం. మా 3 అభ్యర్థుల్ని మేము కేసీఆర్ గారికి గిఫ్ట్ కింద ఇస్తాం లక్డారం గ్రామం నుంచి అని చెప్పి తెలియడం జరిగింది. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా లక్డారం గ్రామానికి ప్రచార నిమిత్తం రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల సీనన్న గారు, అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అడుగున కారు గుర్తుకు, కేసీఆర్ గారి పాలనకు, బీఆర్ఎస్ పార్టీకి జనాలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎవరింటి ముందుకెళ్ళినా, ఎవరి మనసును టచ్ చేసినా ఈరోజు వాళ్ళు 2 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పాలనలో నరకాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్క స్కీమ్ కూడా గ్రౌండ్ కాకుండా మోసపూరితమైన మాటలతోటి ఉన్న స్కీమ్లన్నింటినీ ఆపేసి విపరీతమైన ఇబ్బంది పెడుతున్నారు. నీళ్లు రావట్లేదు, మోరీలు తీసేటోళ్ళు దిక్కులేరు, పాలన మొత్తం అస్తవ్యస్తమైంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మా మాణిక్ రెడ్డి అన్న మా సర్పంచ్ ఉన్నప్పుడు ఎవరింట ఏ కష్టం వచ్చినా ఇంటికి పెద్ద కొడుకులాగా వచ్చి అందరికీ సహకరించేటోడు. ఈరోజు ఏ కాంగ్రెస్ నాయకుడి దగ్గర కన్నా పోతే తిట్టి ఎలగొట్టే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు, ప్రజా పాలన కోసం ఉన్నారు అనే
మాట మార్చి ఈరోజు ప్రజలను ఓటేసే యంత్రాలుగా మార్చి కేవలం ప్రలోభాలకు గురిపెట్టి అబద్ధాలు చెప్పి ఓటు తీసుకుంటా ఉన్నారని ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. అడుగునా కారు గుర్తు కోటేస్తాం, ఈ నరకంలో నుంచి బయటపడతాం, మేము చేసిన తప్పును మేము సరిదిద్దుకుంటాం అని చెప్పి ఈరోజు గడప గడపన ప్రతి అక్క ప్రతి అన్న ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ 2500 గురించి గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ మీడియా ముఖంగా ఈ లగ్డారం గ్రామంలో ఉన్న ప్రతి అమ్మకు అక్కకు నేను చెప్తా ఉన్నా, 2500 రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు. ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఓటాడుగా నీకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా చేయి గుర్తుకు, అప్పుడు ఏం అడుగుతారంటే, అరే సన్నాసోళ్ళారా ఇది అనాలే కదా, మాట ఇచ్చి మోసం చేసినోడు సన్నాసి అవుతాడు. 2500 ఏమైనాయి? 2 ఏళ్లకు అవి 62,500 అయినాయి. ఆ 62,500 ఇయ్యి మా అమ్మకు అక్కకు అప్పుడు ఓటాడు. అప్పటిదాకా నీకు ఓటాడిగే హక్కే లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేయి గుర్తుని చెప్పాలి. చాలా సంతోషం. లగ్డారంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మీరు కారు గుర్తు కోసం కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన అభిమానం చూపిస్తున్నందుకు కారు గుర్తు కొట్టేసి ఇక్కడ నించున్న 3 అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పేరున పెట్టుకుంటా ఉన్నాను.